నూరి కౌన్సిలర్ మా పార్టీలో 2019 నుంచి 2024 వరకు కౌన్సిలర్గా ఉన్నాడు, మా పార్టీలో ఉన్నాడు. కంకర్ గౌస్ మా పార్టీలో ఉన్నాడు, మున్వర్ మా పార్టీలో ఉన్నాడు. వాస్తవం. వీళ్ళు మా కోసం చాలా కష్టపడినారు గెలిచాలని. మేము 2024 ఎలక్షన్లలో మేము గెలిచాలని బాగా కష్టపడిన వ్యక్తులు వీళ్ళు కూడా. అయితే మా దురదృష్టం వల్ల మేము ఓడిపోయినాం. ఎవరు వీళ్ళు బుకీలే. ఓడిపోయినాం. ఓడిపోయిన తర్వాత మీరు గెలిచినారు. ఈ 2024 ఎలక్షన్లో మీరు గెలిచినారు. గెలిచిన తర్వాత ఈ బుకీలు మా పార్టీ నుంచి మా నుంచి మీలోకి వచ్చినారు. అప్పటికి ఎలక్షన్స్ అయిపోయినాయి, మీరు గెలిచినారు. వీళ్ళను మీరు ఎందుకు చేర్పించుకున్నారు? ఇదే క్రికెట్ బుకీలను ఏ లాభాపేక్షతో చేర్పించుకున్నారు? ఈ క్రికెట్ బుకీలను మీకేమన్నా అవసరం ఉందా వీళ్ళతో? మీరు ఎమ్మెల్యే అయినారు కదా, అధికార పార్టీలో ఉన్నారు కదా, వీళ్ళతో ఏం అవసరం పడింది? నూరి వాళ్ళు కంకర్ గౌస్ కానీ మున్వరన్న కానీ వీళ్ళందరూ మీ పార్టీలో ఉండారు. మీరు ఎందుకు చేర్పించుకున్నారు వీళ్ళను? దీనికి జవాబు చెప్పాలా కొండారెడ్డి? ఏమన్నా మమ్మల్ని చైర్మన్గా మా చైర్మన్ మమ్మల్ని దించేదానికి ఏమన్నా ప్రయత్నం చేసినారా? వాళ్ళని చేర్పించుకొని లేదు. నేను వైస్ చైర్మన్గా నన్ను ఏమన్నా దించేదానికి ప్రయత్నం చేసినారా? అది లేదు. మా కాజన్నను ఏమన్నా వైస్ చైర్మన్గా దించేదానికి ప్రయత్నం చేసినారా? అది లేదు. మళ్ళీ ఎందుకు చేర్పించుకున్నట్టు? ఏ లాభాపేక్ష లేనప్పుడు ఇటువంటి క్రికెట్ బుకీలను మీరు ఎందుకు చేర్పించుకున్నారు? అదొకటి. నిన్ననే కంకర్ గౌస్ గురించి 2 టౌన్ సిఐకి ఫోన్ చేసినావా లేదా? నిన్న ఇదే క్రికెట్ బుకీ ఇంటి దగ్గరికి, కంకర్ గౌస్ ఇంటి దగ్గరికి 2 టౌన్ ఎస్ఐ 4 కానిస్టేబుల్ పోయినారు స్టేషన్ కాడికి రమ్మని. పోతే భయపడి కంకర్ గౌసు నీ దగ్గరికి వచ్చినాడు. ఈ హరి అనేవాడు మావాడే. ఎవరు? మా ఫాలోయరే, మా అభిమానే. నేనేం కాదనిలే. అయితే మా డ్రైవర్ కాదు, ఒప్పుకుంటా. అట్లనే వీడు బుకీ కాదు, నువ్వు కూడా చెప్పినావు వీడు బుకీ కాదు అని. ఎస్, దానికి నేను కూడా నిన్ను సమర్థిస్తాడా.